హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతా వ్లాగ్స్. సో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే నా పేరు గీత అండి. సో నేను ఇవాళ ఒక మంచి డిఐవై తీసుకొని వచ్చాను. అదేంటి అంటే హెయిర్ మాస్క్ అనమాట. సో దీనివల్ల మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం చాలా సిల్కీగా సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో ఫ్రిజీ హెయిర్ లేకుండా ఒక మేనేజబుల్ హెయిర్ని మెయింటైన్ చేయొచ్చు మనం. సో ఇది చాలా ఎఫెక్టివ్ అండి. నేను కూడా చాలా అమేజింగ్ రిజల్ట్స్ చూశాను అనమాట. సో అదేంటి అంటే బనానా హెయిర్ మాస్క్ అనమాట. సో బనానా వల్ల మనకు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీరు ఈ వీడియో ఫుల్గా చూస్తే అర్థమవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దామా? బనానా హెయిర్ మాస్క్ ఏంటి అని అనుకుంటున్నారా? సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చాలా సింపుల్ అండి, అంతా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లోనే మన హెయిర్ని చాలా స్ట్రాంగ్గా తయారు చేసుకోవడానికి ఒక బెస్ట్ డిఐవై అండి. సో దానికోసం ఏమేమి కావాలి అంటే, సో ఇక్కడ చూసారు కదా 2 బనానాస్. నేను ఇక్కడ చిన్న బనానాస్ తీసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం పెద్ద బనానాస్ కూడా తీసుకోవచ్చు. సో నాది షార్ట్ హెయిర్ కదా, సో దానికోసం అని చెప్పి చిన్న బనానాస్ తీసుకున్నాను. సో నేను 2 బనానాస్ తీసుకుంటున్నాను. అది మంచిగా మనము మ్యాష్ చేసేసుకోవచ్చు ఫోక్తో, బట్ నేను ఇక్కడ మిక్సీ వేసేస్తున్నాను. చూసారు కదా, మనం మిక్సీ వేసేస్తేనే మనకు చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది టెక్స్చర్. సో అందుకు మిక్సీ వేసేసాను. అండ్ అలాగే ఒక 1 స్పూన్ హనీ తీసుకోండి. సో నాది షార్ట్ హెయిర్, మీ అందరికీ తెలుసు కదా. సో నేను 1 స్పూన్ తీసుకుంటున్నాను. ఇన్ కేస్ లాంగ్ హెయిర్ ఏమన్నా ఉంటే ఒక 2 స్పూన్స్ తీసుకోండి హనీ. అండ్ ఇక్కడ చూడండి, అలోవీరా కోకోనట్ హెయిర్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో ఇందులో కోకోనట్ ఆయిల్తో పాటు అలోవీరా కూడా ఉంది. సో అది ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. సో చూసారు కదా, అలా 2 స్పూన్స్ తీసుకొని మంచిగా మిక్స్ చేసేసేయండి. సో అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయిపోవాలి ఆ బనానాలో. సో అలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. సో దీని బెనిఫిట్స్ అన్నీ నేను చెప్తాను క్లియర్గా. అలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు మన హెయిర్లో అస్సలు చిక్కేం లేకుండా మంచిగా దూకోవాలి. సో అస్సలు చిక్కే ఉండకూడదు, మంచిగా మన హెయిర్ని దూకోవాలి. సో ఇంకొకటి ఏంటి అంటే, మన హెయిర్ అసలు ఆయిల్ లేకుండా అలా డ్రైగా ఉండాలి ఫస్ట్ థింగ్. సో అలా డ్రైగా ఉన్నప్పుడే మనము ఏమైనా హెయిర్ మాస్క్లు అలాంటివి పెట్టుకోవచ్చు మన హెయిర్కి. అండ్ ఆయిలీ హెయిర్తో మనం హెయిర్ మాస్క్లు ఏమైనా అప్లై చేస్తే అంత ఎఫెక్టివ్గా పని చేయదు. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ నా హెయిర్ చాలా డ్రైగా ఉంది. అండ్ హెడ్ బాత్ చేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత నేను ఈ హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసుకుంటున్నాను. సో మీరు కూడా అలానే అప్లై చేసుకోవాలి. సో ముందుగా మనము 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి మన హెయిర్ని. సో ఒక పార్ట్ అంతా మంచిగా మిక్స్ చేసి ఫోల్డ్ చేసేసి ఒక క్లిప్ పెట్టేసుకోండి. అండ్ ఇంకో పార్ట్ కూడా అలాగే చేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని మన హెయిర్కి అప్లై చేసుకుంటూ ఉండాలి. సో నేను వీడియోలో ఎలా అప్లై చేసుకుంటున్నానో అలా అప్లై చేసుకుంటూ ఉండాలి. మన స్కాల్ప్స్ అంతా నీట్గా అప్లై చేసుకోవాలి. మన ఫింగర్స్తో అప్లై చేసుకుంటూ ఉండాలి. సో దట్ మన స్కాల్ప్స్కి నీట్గా అప్లై అవుతుంది. సో బనానా వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి మన హెయిర్కి. అవి ఏంటి అంటే, మన హెయిర్కి, మన స్కాల్ప్కి బనానా ఒక మాయిశ్చరైజర్ లాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఒక షైనీ అండ్ మేనేజబుల్ హెయిర్ మనకి ఉంటుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రివెంట్స్ అండ్ కంట్రోల్స్ డాండ్రఫ్. సో డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా మొత్తం క్లీన్ అయిపోతుంది మన స్కాల్ప్స్లో. సో బనానాలో ఎక్కువ విటమిన్స్ అండ్ పొటాషియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో దాంట్లో ఏమేమి ఉన్నాయంటే, రిచ్ పొటాషియం అండ్ న్యాచురల్ ఆయిల్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. సో అవి మన హెయిర్ సాఫ్ట్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి తెలుసా. అండ్ అలాగే మనకు న్యాచురల్గా స్ప్లిట్ ఎండ్స్ ఏమన్నా ఉన్నా కూడా అవన్నీ తగ్గిపోతాయి. అండ్ అలాగే బ్రేకేజ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా సో అదంతా తగ్గిపోతుంది. సో అక్కడక్కడ మనం చూస్తూ ఉంటాము, దువ్వెనతో దూకున్నప్పుడు మనకి రాలిపోతూ ఉంటుంది, చిన్న చిన్న హెయిర్ అనేది రాలిపోతూ ఉంటుంది కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. సో బెస్ట్ రిజల్ట్స్ కోసము వీక్లీ వన్స్ ఒకసారి అప్లై చేసుకుంటూ ఉండండి. సో మన హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. బనానాలో ఒక గుడ్ స్టఫ్ ఉంటుందండి, లైక్ విటమిన్ B6, C, A, బయోటిన్ అండ్ మెగ్నీషియం. బనానా వల్ల మన హెయిర్ చాలా సూపర్ సాఫ్ట్, సిల్కీ అండ్ మేనేజబుల్ హెయిర్ని మెయింటైన్ చేయొచ్చు. సో చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి బనానా వల్ల. సో దీనివల్ల హెయిర్ గ్రోత్ బాగుంటుంది. సో డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా తగ్గిస్తుంది. సో బనానా వల్ల యూజెస్ అయితే ఇవి మన హెయిర్కి. అండ్ ఇప్పుడు హనీ వల్ల కూడా మన హెయిర్ చాలా స్ట్రాంగ్ అవుతుందండి.
సో చూసారు కదా, ఇలా మనము హెయిర్కి అంతా అప్లై చేసేసుకొని ఒక 1 అవర్ వదిలేసేయాలి. సో ఒక 1 అవర్ తర్వాత మనం నార్మల్ షాంపూ అండ్ కండిషనర్ చేసుకోవాలి. సో మీరు యూస్ చేసే నార్మల్ ఏ షాంపూ అయినా పర్లేదు, అంటే ఏ కండిషనర్ అయినా పర్లేదు. అండ్ అలాగే మీరు ఏం క్రీమ్ యూస్ చేసుకుంటారు, సీరం, సో ఇవన్నీ నార్మల్గా యూస్ చేయొచ్చు మనం ఏం అప్లై చేసుకుంటామో హెయిర్కి. సో అలా మనం హెయిర్ ప్యాక్ వేసేసుకున్న తర్వాత ఒక 1 అవర్ వదిలేసి ఆ తర్వాత మనం నార్మల్ షాంపూ అండ్ కండిషనర్ చేసుకోవాలి. సో హనీ వల్ల మన హెయిర్ బ్రేకేజ్ ప్రాబ్లం ఏమన్నా ఉన్నా కూడా తగ్గిస్తుంది. మనకు స్లోగా హెయిర్ గ్రోత్ ఉంటే సో దాన్ని కంట్రోల్ చేసి కొంచెం ఫాస్ట్గా గ్రో అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. హనీలో రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో హనీ వల్ల మన హెయిర్లో ఏమైనా డ్యామేజ్ ప్రాబ్లం ఉంటే క్యూర్ అవుతుంది. అండ్ మన స్కాల్ప్, మన హెయిర్ని హెల్దీగా ఉంచడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో మన కుదుళ్ళు చాలా స్ట్రాంగ్ అవుతాయండి హనీ వల్ల. జుట్టు రాలడం కూడా చాలా వరకు తగ్గిస్తుంది. సో హనీలో యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. సో మన హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి, ఒత్తుగా ఉండడానికి అండ్ హెయిర్ గ్రోత్ బాగుండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మన హెయిర్. సో మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే నేను హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత చూడండి నా హెయిర్ ఎంత బాగుందో. కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అండ్ అలాగే అట్ ద సేమ్ టైం వెనకల నుంచి చూసారు కదా, సో ఎంత సిల్కీగా సాఫ్ట్గా ఉందో. సో మీకు క్లియర్గా చూపిస్తాను. హెయిర్ అనేది చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉంది తెలుసా. సో నేను యూస్ చేసిన ఆయిల్లో అలోవీరా కోకోనట్ ఆయిల్ అనమాట. సో దీంట్లో కోకోనట్ ఆయిల్తో పాటు అలోవీరా కూడా ఉంటుంది. సో ఇది మనము మంచిగా మిక్స్ చేసేసి మన హెయిర్కి అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ చాలా సిల్కీగా సాఫ్ట్గా ఉంటుంది. మన హెయిర్ చాలా మాయిశ్చరైజర్గా కూడా ఉంటుంది. అండ్ ఆల్సో న్యాచురల్గా హైడ్రేటెడ్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఇట్ ఆల్సో మెయింటైన్స్ ద pH బ్యాలెన్స్ ఆన్ యువర్ హెయిర్ అండి. సో మన హెయిర్ సిల్కీగా, సాఫ్ట్గా అండ్ హెల్దీగా ఉండడానికి ఈ హెయిర్ మాస్క్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఒక 1 అవర్ తర్వాత మనము మంచిగా హెడ్ బాత్ చేసేసేయాలి. సో వీక్లీ వన్స్ ఒకసారి ఈ హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయన్నమాట ఈ హెయిర్ మాస్క్ వల్ల. మీరు ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కోసము ఈ ప్యాక్లో ఒక 1 ఎగ్ వేసుకోవచ్చు. అండ్ అలాగే ఒక 1 స్పూన్ ఆలివ్ ఆయిల్ కూడా వేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఎగ్లో కూడా మనకు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. మన హెయిర్ గ్రోత్ బాగుండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ బనానా హెయిర్ మాస్క్ వల్ల నాకైతే అమేజింగ్ రిజల్ట్స్ కనిపించాయండి. నేను 2 టైమ్స్ అప్లై చేసుకున్నాను. థర్డ్ టైం మీకు అప్లై చేసి చూపిస్తున్నాను. సో దట్ నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయితే మీకు చెప్పడానికి కూడా చాలా బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇది థర్డ్ టైం అప్లై చేసి చూపిస్తున్నాను. సో వీక్లీ వన్స్ ఒకసారి వీకెండ్స్ టైంలో ఒకసారి అప్లై చేసుకొని చూడండి. మన హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది తెలుసా. అండ్ దట్టు మనకు చలికాలం రాబోతుంది. మన హెయిర్ చాలా ఫ్రిజీ అయిపోతుంది. సో ఇలాంటి టైంలో మనము ఈ బనానా హెయిర్ మాస్క్ అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్ చాలా సిల్కీ సాఫ్ట్గా ఉంటుంది. అండ్ హనీ వేసాం కాబట్టి మన హెయిర్ స్ట్రాంగ్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ కుదుళ్ళు కొంచెం స్ట్రాంగ్ అవుతాయి తెలుసా మనము హనీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల మన హెయిర్కి. మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే ఇప్పుడు నా హెయిర్ చాలా సిల్కీ సాఫ్ట్గా ఉంది. చాలా స్మూత్గా కూడా అవుతుంది. అండ్ చాలా షైనీగా కూడా కనిపిస్తుంది తెలుసా నా హెయిర్ ఇప్పుడు. చూస్తున్నారు కదా ఎంత బాగుందో నా హెయిర్. అండ్ హెయిర్ మాస్క్ అప్లై చేసుకున్న తర్వాత చూడండి, హెయిర్ మాస్క్ ముందు చూడండి ఎలా ఉండిందో. సో మనము ఏమైనా హెయిర్ మాస్క్లు అప్లై చేసుకుంటున్నాము మన హెయిర్కి అని అంటే మనం ఆయిలీ హెయిర్తో అస్సలు అప్లై చేసుకోకూడదు. మన హెయిర్ చాలా డ్రైగా ఉండాలి, అసలు వెట్గా ఉండకూడదు అండ్ ఆయిలీగా అసలే ఉండకూడదు. సో చాలా పొడి పొడిగా ఉండాలి మన హెయిర్. సో అప్పుడే మనం హెయిర్ మాస్క్లు అప్లై చేసుకోవడానికి మన హెయిర్ రెడీగా ఉంటుంది. సో నేను ఇక్కడ ఆల్మోస్ట్ హెయిర్ మాస్క్ అప్లై చేసుకునేటప్పుడు ఒక 24 అవర్స్ తర్వాత నేను హెయిర్ మాస్క్ అనేది అప్లై చేసుకుంటున్నాను హెడ్ బాత్ చేసిన తర్వాత నుంచి. సో ఆ తర్వాత కూడా చూడండి నా హెయిర్ చాలా సిల్కీ సాఫ్ట్గా ఉంటుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుందండి ఈ బనానా హెయిర్ మాస్క్ వల్ల. అండ్ మనకు అక్కడక్కడ స్ప్లిట్ ఎండ్స్ కనిపిస్తూ ఉంటాయి మన హెయిర్ అడుగు లాస్ట్లో. సో అలాగే బ్రేకేజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ న్యాచురల్గా క్యూర్ అవ్వడానికి ఈ బనానా హెయిర్ మాస్క్ చాలా బాగా హెల్ప్ అవుతుంది తెలుసా. మీరు అబ్జర్వ్ చేసినట్లుంటే ఎంత షైనీగా కనిపిస్తుంది చూడండి నా హెయిర్ ఇప్పుడు. సో నాకైతే అమేజింగ్ రిజల్ట్స్ అండ్ బెస్ట్ రిజల్ట్స్ కనిపించాయి ఈ బనానా హెయిర్ మాస్క్ వల్ల.
సో ఈ బనానా హెయిర్ మాస్క్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లుంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తున్నట్లుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలే మర్చిపోవద్దు. అండ్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయొచ్చు ఈ బనానా హెయిర్ మాస్క్ అనేది. సో ఇంట్లో మీరు కూడా ట్రై చేసి వీక్లీ వన్స్ ఒకసారి అప్లై చేసుకోవడం వల్ల మనకు చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ మీరు కూడా ఇంట్లో ఈ బనానా హెయిర్ మాస్క్ ట్రై చేసి అండ్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బాయ్.